బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. యువతి ప్రాణం తీసింది పెద్దల కుల పంచాయతీ. అవును, పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడింది ఓ గిరిజన యువతి. మానస అనే యువతి అదే గ్రామానికి చెందిన కట్ల చైతన్యతో ప్రేమలో పడింది. మనస్పర్ధలతో కొంతకాలంగా వీళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చైతన్యకు ఇటీవల మరో యువతితో ఎంగేజ్మెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మానసను పంచాయతీకి పిలిపించారు కుల పెద్దలు. చైతన్య వివాహానికి అడ్డు రావద్దంటూ కూడా కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రేమ వ్యవహారం 10 మందికి తెలియడంతో మనస్తాపానికి గురైంది మానస. పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడింది. ఖమ్మంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మానస తుదిశ్వాస విడిచింది. అయితే ఆర్టీవీ చేతికి చిక్కింది మానస మరణ వాంగ్మూలం. కుల పంచాయతీ విషయం బయటికి రావడంతో మానస తల్లి తమ్ముడికి కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. లేకపోతే ఊరి నుంచి బహిష్కరిస్తామంటూ మానస కుటుంబానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. దీంతో ఇప్పుడంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెంలో ఒక దారుణం చోటు చేసుకుంది. యువతి ప్రాణాలు తీసింది పెద్దల కుల పంచాయతీ. పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి పాల్పడింది ఆ యువతి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, అసలు ఇంతకీ ఏం జరిగింది? పెద్దల కుల పంచాయతీ అంటే ముఖ్యంగా పెద్దల పంచాయతీ అనగానే ఒక విషయానికి సొల్యూషన్ ఇవ్వాలి, కాకుండా ఒక మనిషి బలవన్ మరణానికి పాల్పడేంత కారణమైంది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అక్కడ పోలీసులు? ముఖ్యంగా ప్రస్తుతానికి లీగల్గా ఎటువంటి ఇష్యూ జరుగుతోంది అక్కడ? సచిన్, పెద్దలు చేసిన కుల పంచాయతీ ఓ యువతి బలవన్నానికి అయితే కారణమైందని చెప్పుకోవాలి. విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన కట్ల చైతన్య అనే యువకుడిని మానస ప్రేమించింది. ఇరువురు కలిసి పరస్పరం ప్రేమించుకున్నారు. కొంతకాలం సాఫీగా సాగిన వాళ్ళ ప్రయాణంలో మనస్పర్ధల కారణంగా గత కొంతకాలంగా ఇరువురు కూడా దూరంగా ఉంటున్నారు. మానస అటు చైతన్య మధ్య పూర్తిగా సంభాషణలు కూడా లేవు. గత కొన్నాళ్ళుగా ఇదే దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చున్నారు. కానీ అకస్మాత్తుగా కట్ల చైతన్యకు వేరొక యువతితో వివాహ నిశ్చయానికి పెద్దలు ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు పెళ్లి కొడుకు చైతన్యకు సంబంధించినటువంటి తండ్రి కుల పెద్దల్ని పిలిచి కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. మానస మళ్ళీ వచ్చి పెళ్లిని అడ్డుకుంటుందా అనే ఒక అనుమానం వాళ్ళకి రావడంతో పూర్తిగా కుల పెద్దల వరకు విషయం చేరడంతో కుల పెద్దలు గత 22వ తేదీన మానసను పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తాను ఎవరికి అడ్డం రానో, తాను గతంలో ప్రేమించానో, ఇప్పుడు చైతన్యతో నాకు ఎటువంటి మానసికంగా కూడా ఎటువంటి కనెక్టివిటీ లేదని కూడా మానస చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ కుల పెద్దలు బహిరంగంగా, అంటే చాలా మంది పెద్దల సమక్షంలో కావచ్చు, అదే గ్రామానికి సంబంధించినటువంటి యువకుల సమక్షంలో పిలిపించి కొంచెం మందలించడం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లికి నువ్వు హాజరు కాకూడదు, ఆ పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఆ మానసను కొంత హెచ్చరించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆమె తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఆవేదన గురైంది. వెంటనే ఇంటికి వెళ్ళింది. ఇంట్లో చాలా నిరుపేద కుటుంబం మానసదంతా కూడా అటు పూర్తిగా కూలి చేస్తే గానీ కడుపు నిండని దుస్థితి పూర్తిగా. అయితే తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయానికి మానస తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి అయితే పాల్పడింది. వెనువెంటనే గమనించినటువంటి కుటుంబ సభ్యులు, స్థానికులంతా కూడా ఆమెని హుటాహుట్న అటు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా తీవ్రంగా విషమించడంతో ఖమ్మం తరలించారు. కానీ ఇటకీలకు అటు మానస అయితే పూర్తిగా కన్ను మూసింది. ప్రస్తుతం ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. కానీ ఇదంతా జరిగిన తర్వాత పూర్తిగా మానస తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖచ్చితంగా కుల పంచాయతీ తన బిడ్డకు మృతికి కారణమైందంటూ కూడా తల్లిదండ్రులు పూర్తిగా ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు పంచాయతీ చేసినటువంటి కుల పెద్దలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తుకు అయితే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశించారు. కానీ ఈ రోజు ఉదయం ఆర్టీవీ బృందం నేరుగా మానస కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆర్టీవీ బృందం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా విస్తుపోయే విషయాలు అక్కడ కనిపించాయి. ఆర్టీవీ రిపోర్టర్ చాలా మనస్తాపానికి కూడా గురైన పరిస్థితి కనిపించింది. నిజంగా ఒక ఆడబిడ్డ అక్కడ బలవన్మరణానికి పాల్పడింది. అక్కడ చాలా విషాద చేయాలనుకునే ఆ కుటుంబం అంతా కూడా దుఃఖంలో మునిగిపోయిన తరుణంలో ఈ రోజు మళ్ళీ కుల పంచాయతీ అంటూ పెద్ద మనుషులు వచ్చి పోలీసు ఇచ్చినటువంటి ఫిర్యాదును తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో ఊరి నుంచి బహిష్కరిస్తామంటూ కూడా ఆ సంబంధిత బాధిత కుటుంబాలను వాళ్ళంతా బెదిరింపులకు గురి చేసినట్లయితే మనకి అదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తున్న కుటుంబం. ఎందుకంటే ఒక మనిషికి వార్నింగ్ ఇవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ వంతు అది వాళ్ళ విషయం కాదు. అది వాళ్ళ వల్ల తప్పు జరిగిందని ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు అదే అంశానికి సంబంధించి ఊరి నుంచి బహిష్కరిస్తామనడానికి వాళ్ళెవరు అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. సో ఇప్పుడు పోలీసులు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, పోలీసుల నుంచి ఎటువంటి వర్షం వినిపిస్తుంది? ప్రస్తుతానికైతే పోలీసులు సంబంధిత కుల పంచాయతీ చేసినటువంటి పెద్దలు ఎవరైతే మానసను ఫోన్ ద్వారా పిలిపించడం, క్షేత్రస్థాయిలో పంచాయతీ చేసినటువంటి కొంతమంది ఆ గ్రామ పెద్దలపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఇప్పటి వరకు పోలీసులకు చేరలేదు. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రధానంగా మానస తల్లి చాలా మనోవేదనకు గురవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎటువంటి మేము బయటికి వచ్చి ఏ విషయాన్ని చెప్పినా కుల పెద్దలకు వ్యతిరేకంగా తాము సమాధానం చెప్పిన పోలీసులకు సమాచారం ఇచ్చిన తమను ఊరి నుంచి బహిష్కరిస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా నాయక్ పోడ్లు గిరిజన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. బహిరంగంగా మీడియా ముందుకు కూడా వచ్చి జరిగిన అన్యాయాన్ని చెప్పలేని దుస్థితిలో ప్రస్తుతం మానస తల్లి కావచ్చు, ఆయన తమ్ముడు కావచ్చు ఉన్నారు. వాళ్ళంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ఏదేమైనా తమ బిడ్డ మరణానికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా తన బిడ్డ ఆత్మ శాంతించాలంటే సదరు ఎవరైతే పిలిపించి తన బిడ్డను హెచ్చరించారో అలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే మానస తల్లి చాలా స్పెసిఫిక్ గా ఆర్టీవీ వేదిక కూడా కోరింది. ఆ బయటిని కూడా వాళ్ళంతా కూడా ప్లే చేయించొద్దని కూడా బహిరంగంగా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే గ్రామ పెద్దలు చాలా కఠినంగా ఉంటున్నారు. కుల పంచాయతీ పేరిట తన బిడ్డ చావు కారణమైన వారు రేపు తమను ఊరి నుంచి బహిష్కరించారన్న ఒక గ్యారంటీ లేదు అన్న ఒక భయాందోళనలో ప్రస్తుతం మానస తల్లి కూడా ఆవేదన చెందుతుంది. తమని ఊరి నుంచి బహిష్కరిస్తారన్న అంశాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారా? ఎందుకంటే ఊరి నుంచి బహిష్కరించడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. ఎస్ సచిన్, నిజానికి అలాంటి ఎటువంటి చట్టం పరిధిలోనే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుంది, వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ చట్టానికి ఎవరు అతిథులు కాదు. అది కుల గ్రామ ఒక జాతికి సంబంధించినటువంటి పెద్ద మనుషులైనప్ప లేదా ఒక సమూహానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా చట్టానికి అతిథులు కారనే చట్టం చెప్తోంది. సో పోలీసులు కూడా ఇలాంటి అంశాలను చాలా సీరియస్ గానే తీసుకుంటారు. ప్రస్తుతం అటు పోలీసులు కూడా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్దిసేపు క్రితం మానస తల్లిని కూడా పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి పోలీసు అధికారులు కోరినట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి కుల పంచాయతీకి సంబంధించి కావచ్చు ఎటువంటి సమాచారం అయితే ఇంకా పోలీసులకు అందలేదు. ప్రస్తుతం మన రిపోర్టర్ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘటనలు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అటు మానస మరణ వాంగ్మూలం కూడా ప్రస్తుతం ఆర్టీవీ చేతికి చిక్కింది. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై కూడా బయట ప్లేస్ చేసి చూడొచ్చు. చాలా స్పష్టంగా ఎవరు తన మృతికి కారణము, ఎవరు తనను కుల పంచాయతీ అంటూ పెద్ద మనుషులు పిలిచారు. చాలా స్పెసిఫిక్ గా మానస మరణించే ముందు కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సచిన్ రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మనిషి తన మరణానికి వీళ్ళు కారణం అంటే కనుక పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా విచారణ జరిపించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా కూతురు మరణానికి కారణం వీళ్ళు అంటూ ఆ తల్లి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుల పెద్దల పేరుతో న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వాళ్ళ మీద ముఖ్యంగా ఆ తల్లి మీద ఎవరైతే మానస ఉందో మానస తల్లి మీద తిరిగి మీరు ఫిర్యాదు నుంచి వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి ముఖ్యంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. మీరు ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా దీనికి సంబంధించి పటిష్టమైన భద్రతను కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయ్, మానస కుటుంబం ఏం చేయబోతోంది ఇప్పుడు? పూర్తిగా వాళ్ళంతా కూడా చాలా నిరుపేద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబం, కూలీనాలు చేస్తే కానీ కడుపు నిండని కుటుంబం. సో లీగల్ గా వెళ్లేంత శక్తి కూడా వాళ్ళకి లేదు. ఒకవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాం, మానస మృతికి ఈ కారకులు ఎవరైనా ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేంత వరకు తాము కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని పోలీసులు సమాధానం చేస్తున్నప్పటికీ పూర్తిగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ మానస ఇంటికి రావడం, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, తక్షణమే కేసును ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదును ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో గ్రామ బహిష్కరణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంటూ నేరుగా ఆ బాధిత కుటుంబానికే గ్రామ పెద్దలు ఒక హుకుం జారీ చేయడం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇంకా పోలీసులకు సమాచారం అందలేదు. ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు పోలీస్ శాఖ నుంచి, మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని మాత్రం వేచి చూడాల్సి ఉంది. సచిన్ రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఖమ్మంలో ఒక ఘోరం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెంలో దారుణం జరిగింది. యువతి ప్రాణం తీసింది పెద్దల కుల పంచాయతీ. దీంతో ఆ యువతి పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడింది. అయితే మానస అనే ఒక గిరిజన యువతి అదే గ్రామానికి చెందిన కట్ల చైతన్య మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే మనస్పర్ధలతో ఇద్దరు కూడా కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. చైతన్యకు ఇటీవల మరో యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటీవల మానసను పంచాయతీకి పిలిపించారు కుల పెద్దలు. చైతన్య వివాహానికి అడ్డు రావద్దంటూ కూడా కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రేమ వ్యవహారం 10 మందికి తెలియడంతో మానస మనస్తాపానికి గురైంది. పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి పాల్పడింది.
ఖమ్మంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మానస మృతి చెందింది. అయితే ఆర్టీవీ చేతికి చిక్కింది మానస మరణ వాంగ్మూలం. కుల పంచాయతీ విషయం బయటికి రావడంతో మానస తల్లి తమ్ముడికి కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని చెప్పి బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక వెనక్కి తీసుకోకపోతే ఊరి నుంచి బహిష్కరిస్తామంటూ మానస కుటుంబానికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎటువంటి విచారణ చేపడతారు, పోలీసులు ఈ కేసుని ఎంత అంటే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా, ఎలా టేకప్ చేస్తారనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది.